ఒక చిన్నమ్మాయి ఒకరోజు తన నాన్న దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అంది. "నాన్న, మీరు ఎప్పుడూ పని చేస్తూ ఉంటారు. చాలా అలసిపోయారు కదా నాన్న" అంటది. నాన్న చిరునవ్వుతో ఇలా అంటాడు. "నాకు అలసట వచ్చినా పర్వాలేదు బంగారం. నేను ప్రేమించే వ్యక్తి కోసం ఎంతైనా కష్టపడతాను తల్లి" అంటాడు. సంవత్సరాలు గడిచాయి. ఆ చిన్న అమ్మాయి పెద్దదయింది. చదువులో టాపర్ అయింది. ఉద్యోగం సంపాదించింది. అంతలో నాన్న వయసయ్యాడు. రిటైర్ అయ్యాడు. తనకి చాలా బలహీనతలొచ్చాయి. ఒకరోజు ఇద్దరూ కలిసి నడుస్తుంటే నాన్న ఒక్కసారిగా మెల్లగా నడవలేకపోయాడు. అప్పుడు నాన్న అన్నాడు, "నన్ను ఇంట్లోనే వదిలేసి నువ్వు రావాల్సింది తల్లి. నీతో నేను రాలేకపోతున్నాను కదా" అన్నాడు. ఆమె చిరునవ్వుతో నాన్న చేతిని గట్టిగా పట్టుకొని, "పర్వాలేదు నాన్న, నాకు తొందర లేదు. మనం నెమ్మదిగానే వెళ్దాం" అంది. ఒక సాయంత్రం తన బాయ్ ఫ్రెండ్ ఆమె ఇంటికి వచ్చాడు. వాళ్ళ నాన్నను బెడ్ పైన చూసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్, "మీ నాన్నకు జీవితాంతం సేవలు చేయాలంటే మన వల్ల కాదు. ఆయన్ని వదిలేయ్" అన్నాడు. ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నేరుగా అతని కళ్ళల్లోకి చూసి, "నువ్వు మా నాన్నను గౌరవించకపోతే నన్ను గౌరవించినట్టే. నాకు అవసరం లేదు, వెళ్ళిపో" అంది. ఆ రాత్రి అతను వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి రాలేదు. స్నేహితులందరూ వాళ్ళ ఇంటికి వచ్చారు. చాలా సార్లు ఆమె వాళ్ళ ప్లాన్స్ అన్నీ మధ్యలోనే కట్ చేసింది. ఎందుకంటే వాళ్ళ నాన్నను విడిచిపెట్టి ఉండలేక. వాళ్ళు కూడా, "మీ నాన్నని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెట్టేయొచ్చు కదా" అని అన్నారు. ఆ మాటలు తన నాన్న విన్నాడు. ఆ రోజు రాత్రి నాన్న ఆమె పక్కన కూర్చొని ఇలా చెప్పాడు, "నేను నీకు భారంగా మారకూడదు తల్లి. నన్ను ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెట్టేయి" అన్నాడు. ఆమె కన్నీళ్లు ఆపుకోలేక నాన్న వైపు చూసి ఇలా అంది, "నాన్న, నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మీరు చెప్పింది గుర్తుందా? నన్ను ప్రేమించే వ్యక్తి కోసం అలసిపోవడం నాకు గర్వమని అన్నారు. ఇప్పుడు నా వంతు. మీరు నన్ను పెంచారు, నిద్రపుచ్చారు, తినిపించారు. ఒక్కసారి కూడా నన్ను వదలలేదు. కాబట్టి నేను ఎంత అలసిపోయినా మిమ్మల్ని చూసుకోవడం ఎప్పటికీ ఆపను. అది నా బాధ్యత. ఎందుకంటే ప్రేమ ఎప్పుడూ మర్చిపోదు." మీరేమంటారు? లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్, కామెంట్ చేయండి.